పరిచయం పెద్దగా అక్కర్లేని పేరు కొణిజేటి రోచయ్య. తెలుగు రాష్ట్రాల్లో తనదైన ముద్ర వేస్తూ అటు మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా అనేక పదవులు అధిరోహించారు. కాంగ్రెస్ పార్టీలో సిన్సియర్ కార్యకర్త నుంచి వెళ్ళి అత్యున్నత పదవులు కూడా ఆయన అధిరోహించారు. గవర్నర్గా రిటైర్డ్ అయిన తర్వాత ఆయన శేష జీవితం హైదరాబాద్లో గడుపుతున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు రాజకీయ జీవితం ఎలా మొదలైంది, ఆయన ప్రస్తుతం ఎట్లా ఉన్నాడు, భవిష్యత్ కార్యాచరణ ఏంటి దానిపైన. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి నేత నుంచి మొదలు పెడితే రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు మీరు. తెలుగు రాష్ట్రాల్లో మీకు చాలామంది అభిమానులు ఉన్నారు. పదవులు కూడా ఆ విధంగానే మీకు వచ్చాయి. అంటే పదవులు అనుకోండి, బాధ్యతలు అనుకోండి. ఎలా ఉంది సార్ మీకు విద్యార్థి ఉద్దేశం నుంచి వెళ్ళి ఇప్పటివరకు ఎట్లా జరిగిన పరిణామ క్రమం? నేను ఒక ప్లాన్ పెట్టుకొని ప్లాన్ ప్రకారంగా వర్క్ చేసి ఆ రకంగా సాధించింది ఏమీ లేదు. పరిస్థితుల ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చాను. నేను కళాశాలలో విద్యార్థిగా చదువుకునే రోజుల్లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలి, తెలుగువారు మద్రాసులో నలిగిపోతున్నారు, విడిపోయి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్యమం బాగా ఉధృతంగా ఉండేది. ఆ బ్యాక్గ్రౌండ్ తెలుగు ప్రజల వాళ్ళు మాట్లాడే వాళ్ళకు ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం చేసినట్టు ఉద్యమం ఉంది. అదే రాష్ట్రానికి మళ్ళీ మీరు గవర్నర్ కూడా చేయడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది సార్? ప్రయాణం చేస్తూ ఉంటే దారిలో రకరకాల ప్రయాణికులు కలుస్తూ ఉంటారు. వారి డెస్టినేషన్ వచ్చినప్పుడు దిగి వెళ్ళిపోతుంటారు, కొత్త వాళ్ళు వస్తుంటారు. అట్లాగే ఇది ఒక ప్రయాణం. ఈ రాజకీయ ప్రయాణంలో అనేక మందిని కలవటం, విడిపోవటం జరుగుతూ ఉంటుంది. 5 మంది ముఖ్యమంత్రుల దగ్గర మీరు క్యాబినెట్లో మంత్రిగా చేశారు. మీకు ప్రేరణ ఏంటి సార్? ఎవరి దగ్గర బాగా అనిపించింది? ఎవరి దగ్గర మీకు ఏ ముఖ్యమంత్రి దగ్గర మీకు చనువు కానీ మీ యొక్క భావజాలను పెట్టుకోవడం కానీ మాట్లాడుకోవడం? నాకు వాస్తవం చెప్పాలంటే ఏ ముఖ్యమంత్రి దగ్గర కూడా రిజర్వేషన్ ఉండేది కాదు, నాకేమి ఆంక్షలు ఉండేవి కాదు. నేను ప్రత్యేకంగా వారితో మాట్లాడాలనుకుంటే టైం తీసుకొని మాట్లాడేవాడిని. క్యాబినెట్ సమావేశం జరుగుతూ ఉంటే సడన్గా ఏదో ఒక ఇష్యూ మీద నా వాదన వినిపించేదాన్ని కానీ, నా ఆలోచన చెప్పేదాన్ని కానీ ప్రయత్నం చేసేవాడిని కాదు. అంటే ఏ ముఖ్యమంత్రులైనా మీ యొక్క మాటకి, అంటే మీ క్రమశిక్షణ గలమైనటువంటి సైనికుడిగా వాళ్ళకి ఇచ్చే గౌరవం, అంటే మీకు ఇచ్చే గౌరవం అనుకో, గౌరవంగా ఉండేది. వయసులో పెద్దవాళ్ళు కొంచెం వయసు ఉన్నవాడిని, వాళ్ళు గౌరవంగా చూసేవాళ్ళు. నాకంటే పెద్దవాళ్ళు కూడా ముఖ్యమంత్రులుగా ఉండేవారు. వారు గౌరవంగా ఉండేవారు, నాకు వారంటే గౌరవంగా ఉండేది. నాకు ఎవరితో విభేదం లేదు, ఒకరు హెచ్చు ఒకరు తగ్గును లేదు. యాక్చువల్గా ఏదైనా విషయాలు ఉంటే క్యాబినెట్లో కూడా కోర్ కమిటీ అని ఉంటుంది. ఆ కోర్ కమిటీలో నేను ఉంటుండేవాడిని. ఏదైనా మాట్లాడాల్సి వస్తే క్యాబినెట్ సమావేశానికి ముందు కోర్ కమిటీ మీట్ అయ్యి డిస్కస్ చేసి ఏ లైన్ తీసుకోవాలి, ఎట్లా మన వాళ్ళకి ఏం లీడ్ ఇవ్వాలి అని ఆలోచించేవారు. అంటే క్రమశిక్షణతో మొత్తం ఒక ప్లాన్గా మీరు, అంటే మీ జీవితం కానీ మీ రాజకీయం కానీ కూడా మనకు ప్లాన్ ప్రకారంగా నడిచేది. సో మరి కాంగ్రెస్ పార్టీలో ఎక్కువగా క్రమశిక్షణ ఉంటుందా? అంటే ఉండదు కదా, మామూలుగా ఉండదని ఒక అపవాదం ఉంది సార్. మీరు క్రమశిక్షణ గల ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చారు, మీ మొత్తం జీవితం మొత్తం కూడా క్రమశిక్షణమైనటువంటి జీవితం. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం అట్లా చాలా మితిమీరమైనటువంటి క్రమశిక్షణ ఉంటుందని అంటారు. మరి ఎట్లా దాన్ని ఎట్లా బేరీజ్ వేశారు, ఎట్లా చేశారు? నేనే సర్దుబాటు చేసుకునేవాడిని. పరిస్థితులను నా వరకు క్రమశిక్షణతో వ్యవహరించేవాడిని. నాకు తోచిన ఆలోచన ఎక్కడ చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి అని కొంచెం చెప్పాలి, ఎట్లా చెప్పాలి జాగ్రత్తగా ఆలోచించి చెప్పేవాడిని. పీసీ చీఫ్గా పనిచేసినప్పుడు అంటే అప్పుడు ఉన్నట్టు రాజకీయ పరిస్థితులు, పార్టీ పగ్గాలు ఎట్లా నడిపించారు సార్? మీకు సంతృప్తినిచ్చినటువంటి సందర్భం ఎప్పుడు ఉండే సార్? ఏ ఉద్యోగం చేసినా నాకు అసంతృప్తి అనేది లేదు. ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానీ, జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కానీ, వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కానీ, జాయింట్ సెక్రటరీగా ఉన్నప్పుడు కానీ, ఏ బాధ్యత అప్పగించినా ఆ బాధ్యతకి అర్థం చేసుకొని బాధ్యతలో ఉన్నటువంటి లోటుపాట్లని, మంచి చెడుల్ని నడిచేవాడిని. అన్ని వేళలా తృప్తిగానే ఉండేది నాకు. సార్ ముఖ్యమంత్రిగా మీరు బాధ్యతలు చేపట్టినప్పుడు అప్పుడున్న పరిస్థితులు, అంటే మీకు ముఖ్యమంత్రి పదవి మీకు రావడం, పదవి బాధ్యత అని మీరు చాలాసార్లు చెప్పారు.
అప్పుడు ఎలా అనిపించింది సార్ మీకు? అది ప్రత్యేకంగా all of a- all of a- రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన ఆల్ ఆఫ్ తర్వాత ఎ సడన్ జరిగిన పరిణామం అది. రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో నేను కూడా మంత్రిగా ఉండేవాడిని, సహచరులుగా ఉండేవాళ్ళం. ఆయన హఠాత్తుగా దూరం కావటం, ఆ వెలితిని భర్తీ చేసేదానికి కేంద్ర నాయకత్వం నన్ను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోమని ఆదేశించటం, నేను వారి మాటని శిరసావహించి ఆ బాధ్యతలు తీసుకున్నాను. హైకమాండ్ చెప్పింది. హైకమాండ్ అదేమి పెద్ద ఉత్సాహమైనటువంటి వాతావరణం కాదు. అంటే ఆ సందర్భంలో కాకుండా వేరే సందర్భంలో వస్తే బాగుండేది, చాలా బాగుండేది అనుకున్నాను. ఎట్లా ఉంది సార్ అప్పుడు? ప్రత్యేకమైన పరిస్థితులు ఉండేది సార్. అంటే ఒక వైపు తెలంగాణ ఉద్యమం, ఒక దిక్కు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, ఆ తర్వాత కర్నూలు వరదలు వచ్చాయి. ఆ పరిస్థితిలో మీరు ముఖ్యమంత్రిగా చేసిన రోల్ కూడా తెలుగు ప్రజలు మర్చిపోలేరు. దాన్ని ఆ ఫీల్ని ఎట్లా సమయస్ఫూర్తితో ఎట్లా చేశారు సార్? మామూలుగా కొంచెం ఎక్కువసేపు కష్టపడాల్సి వచ్చేది. సెక్రటేరియట్లోనే పగలు రాత్రి కూడా గడిపిన రోజులు ఉన్నాయి. కర్నూలులో వరదలు వచ్చినప్పుడు చాలా భయానకంగా వరదలు వచ్చాయి. నాగార్జున సాగర్ డ్యాము ఉంటుందా పోతుందా అని ఎక్స్పర్ట్స్ కూడా భయపడ్డారు. అలాంటి విపత్కర పరిస్థితుల్ని చూడవలసి వచ్చినప్పుడు చాలా బాధ వేసేది. ఏమిటి ఈ బాధ్యత ఎందుకు వచ్చింది? బాగా ఒకవైపు రాజశేఖర రెడ్డి చనిపోవడం, ఆ తర్వాత వరద రావడం, రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు అన్నీ చూసి మీరు కలత చెందేవారు. చాలా బాధపడ్డానండి. ఏమిటి ఇది, ఎందుకు వచ్చినాయి ఈ పరిస్థితులు, ఇది ఒక టెస్టింగ్ పీరియడ్ అని అనిపించేది. బట్ భగవంతుడి కృప. టఫ్ జాబ్ ఎప్పుడు అనిపించింది సార్ మీకు? అంటే మంత్రిగా ఉన్నప్పుడు అనిపించిందా, ముఖ్యమంత్రిగా అయినప్పుడు అనిపించిందా, అటు గవర్నర్గా ఉన్నప్పుడు అనిపించిందా? ఈ మూడు యాంగిల్లో కూడా మీరు చాలా దగ్గరగా అన్నిట్లో పరిశీలించిన వ్యక్తి. మీకు ఏది టఫ్ అనిపించింది సార్? టఫ్ లేదు, ఏది టఫ్ ఏమీ లేదు. ఆ బాధ్యత నిర్వహణలో ఉన్నటువంటి నిబంధనలు, నియమాలు అర్థం చేసుకుని నడవటం ఒకటే తప్ప దీనిలో అతి కష్టం, కొంచెం తక్కువ కష్టం, తేలిగ్గా ఉన్నది అనేది ఏం లేదు. అన్ని సమపాల్లో మీరు చూసేవారు. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం కాస్త బలంగా ఉంది. అప్పుడు మీరు ఎట్లా వ్యవహరించారు సార్? అసలు ఏం జరిగింది సార్? ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఏం జరిగింది సార్? తెలంగాణలో ఉద్యమం తెలంగాణ కావాలి, ప్రత్యేక తెలంగాణ అని ఉద్యమం సాగుతూ ఉంది. చంద్రశేఖరరావు గారు ఉద్యమ నాయకుడిగా నిరాహార దీక్షలో కూర్చున్నాడు. ఖమ్మం మెట్లో వారు ఉన్నారు. హైకమాండ్ నుంచి ఢిల్లీ నుంచి వచ్చారు మాట్లాడటం. మిమ్మల్ని దూతగా అంటే వెళ్ళి ముఖ్యమంత్రి గారిని పరామర్శించి దీక్ష విరమించాలని చెప్పేసి హైకమాండ్ చెప్పింది. అప్పుడు మీరు డైరెక్ట్ అటు నిమ్స్ హాస్పిటల్ రాకుండా క్యాంప్ ఆఫీస్ పోయారు. అప్పట్లోనే చిదంబరం గారు ప్రకటన ఇచ్చారు. అప్పుడు ఆ పరిణామాలు మొత్తం వెంటనే జరిగిపోయింది. అప్పుడు ఏమనిపించింది సార్ మీకు? హైకమాండ్ నిర్ణయం చేసింది. మన వ్యక్తిగతమైనటువంటి ఇష్టాలేమి ప్రమేయం లేదు దీంట్లో. అంటే మొదటి నుంచి కూడా మీరు సమైక్యవాదివి. ఆ చిదంబరం ప్రకటన అచుడుతోనే జరిగిన పరిణామాలు మీకు ఏమనిపించింది? రాజకీయ పరిస్థితి ఏమనిపించింది? నిజంగా అప్పుడు అవుతుందని అనుకున్నారు? ఎట్లా అనుకున్నారు? చిదంబరం ప్రకటన చేసిన తర్వాత అధికారపూర్వకంగా పార్లమెంట్లో ప్రకటన చేసిన తర్వాత కాదని ఎట్లా అనుకుంటాం? అవుతుంది అనుకున్నాము. అప్పుడు ఏమనిపించింది? సమైక్యవాదిగా మీకు ఏమనిపించింది సార్? అంటే జయాంధ్ర ఉద్యమం అంటే మీరు ప్రత్యేక ఆంధ్ర కోసం చేసినటువంటి వాళ్ళు, అంటే విభజన అప్పుడు ప్రత్యేక తెలుగు వారి కోసం చేసినటువంటి. యాక్చువల్లీ ఇవన్నీ నా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉన్నప్పటికీ కూడా హైకమాండ్ తీసుకున్న నిర్ణయం, ఈ నిర్ణయాన్ని మనం ప్రశ్నించడానికి వీల్లేదు అనే భావన కలిగిన కాంగ్రెస్ కార్యకర్తగా వాళ్ళకి మాటలను మీరు తూచి తప్పకుండా హైకమాండ్తో, అంటే మీరు ఇప్పుడు మీ భావజాలాన్ని ఇక్కడ పరిస్థితులను ఎప్పటికప్పుడు చేరవేసే టైంలో కొంచెం చేరవేయలేదు అనే ఒక అపవాదం కూడా ఉండేది సార్ అప్పట్లో. మరి అది ఏమంటారా? రకరకాల భావాలు ఉంటాయి. తమిళనాడులో మీరు గవర్నర్గా పనిచేశారు కదా సార్. క్రమశిక్షణ విషయంలో, అంటే దక్షిణ భారతదేశంలో క్రమశిక్షణ విషయంలో ఉత్తర భారతదేశంలో ఒక సారూప్యత ఉండదు అంటారు. క్రమశిక్షణ ఎట్లా ఉంది సార్? కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ, మీకు క్రమశిక్షణ, తమిళనాడు క్రమశిక్షణ, ఈ డిఫరెంట్ యాంగిల్ క్రమశిక్షణ ఎలా ఉంది? కాంగ్రెస్ దేశ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ, అఖిల భారత స్థాయిలో. తమిళనాడులో పరిపాలన చేసినటువంటిది రీజనల్ పార్టీస్. వ్యత్యాసం ఉంటుంది. రీజనల్ పార్టీస్లో నాయకత్వం అక్కడే ఉంటుంది.
డే టు డే హ్యాపెనింగ్స్ అన్నీ కూడా వాచ్ చేస్తూ ఉంటారు, అడ్వైస్ చేస్తూ ఉంటారు, వారి ప్రమేయం ఉంటుంది. ఆల్ ఇండియా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో హెడ్ క్వార్టర్స్లో ఉండి ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు డిస్కస్ చేసి అడ్వైస్ చేసి పోయేవారు. డే టు డే మాట్లాడటం ఉండదు. ఇది ఒక వ్యత్యాసం. రెండు, రీజనల్ పార్టీస్కి డెసిషన్ మేకింగ్ పవర్ కూడా ఇక్కడే ఉంటుంది. నేషనల్ పార్టీస్కి అట్లా కాదు. ఢిల్లీలో హెడ్ క్వార్టర్స్లో ఫైనల్గా డెసిషన్ మేకింగ్ పవర్ ఉంటుంది. ఇది పెద్ద వ్యత్యాసం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రమశిక్షణ కార్యకర్తలు కానీ ఇక్కడ తమిళనాడులో ఉన్నటువంటి వ్యత్యాసం అంటే క్రమశిక్షణ ఇక్కడ ఎక్కువ అంటారా, అక్కడ ఎక్కువ అంటారా సార్? అది రీజనల్ పార్టీ, ఇది ఇక్కడ కూడా నేషనల్ కొన్ని పార్టీ. ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలకి రీజనల్ పార్టీస్కి పెద్ద తేడా ఉండదు. ప్రాంతీయ పార్టీలకి ఆల్ ఇండియా పార్టీకి తేడా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని దాదాపు చాలా పదవులు అంటే బాధ్యతలు ఇచ్చింది సార్ మీకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. మీరు ఏం చేయాలనిపిస్తుంది సార్? మంచి రోజులు రావాలని కోరుకుంటాను. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ పరిస్థితి లేదు. అదే ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగు రాష్ట్రం అంటే రాష్ట్రాన్ని విడగొట్టిందని అక్కడ కూడా ఆ పరిస్థితి ఆగ్రహంగా ఉన్నారు. ఎట్లా సార్ దీన్ని అంటే మీరు ఒక కార్యకర్తగా ఒక నాయకులుగా మీరు సీనియర్ మోస్ట్, ఎందుకంటే చాలా తలపడిన వ్యక్తి, ఎందుకంటే దాదాపు ఎప్పుడు 66 సంవత్సరాల అటువంటి రాజకీయ జీవితం అంటే ఈ యొక్క విపత్తును నుంచి బయటపడాలంటే ఏం చేస్తే బాగుంటుంది సార్? అంటే మీకున్న ఎక్స్పీరియన్స్. నేను ఇప్పుడు సలహాలు చెప్పేటువంటి పరిస్థితుల్లో లేను. ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించి సమయానుకూలమైనటువంటి నిర్ణయాలు చేసి మరలా పార్టీని పునరుద్ధరించేదానికి ప్రయత్నం చేస్తారు. అది వాళ్ళ ధర్మం, చేస్తారు, చేయాలని కోరుకుంటాను. క్రియాశీల రాజకీయాల్లో ఏమన్నా అంటే అట్లాంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు క్రియాశీల రాజకీయాల్లో మిమ్మల్ని ఆహ్వానిస్తే ఏమన్నా పాల్గొంటారా సార్? నన్ను ఎవరూ ఆహ్వానించక్కర్లేదు. ఓపిక లేదు. 84 ఇయర్స్. ఈ ఏజ్లో నేను ఎవరికి ఉపయోగపడగలుగుతాను? మీ అనుభవం చాలా ముఖ్యమైనది కదా సార్. పార్టీకి ఉపయోగపడగలిగే పరిస్థితి లేదు. పార్టీలో యాక్టివ్గా తిరగలిగే ఓపిక అంతకంటే లేదు. అంటే అట్లాంటి నాయకత్వ లక్షణం లేనప్పటికీ అడ్వైజర్ కానీ చాలా కీలకమైనటువంటి మిత్రులు మాట్లాడుతుంటారు. సందర్భాన్ని బట్టి వాళ్ళు ఏదైనా డిస్కస్ చేస్తే ఆ డిస్కషన్లో నాకు తోచిన మాట ఏదైనా ఉంటే చెబుతూ ఉంటాను. సార్, తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినాయి. ఇక్కడ ఆర్థిక పరిస్థితులు తెలంగాణలో ఒక రకంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా ఉన్నాయి. మీ ఆర్థిక మంత్రిగా చాలా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది. ఎట్లా ఉంది సార్ పరిస్థితి రెండు? కొంచెం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కష్టపడాలి. కొన్నాళ్ళ పాటుకు ఇబ్బందులు ఎదుర్కొంటారు. క్యాపిటల్ సిటీ మిగిలినవన్నీ కూడా తెలంగాణకు వచ్చాయి కాబట్టి వాళ్ళు కంపారిటివ్గా కంఫర్టబుల్గా ఉన్నారు. ఇవన్నీ నిర్మాణం చేసుకునే దశలో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది కాబట్టి కొంత టైం పడుతుంది, కొంత కష్టసాధ్యం అవుతుంది. అంటే ఆర్థిక మంత్రిగా మీరు ఎటువంటి సూచనలు ఏమైనా ఇచ్చే అవకాశం ఉంది సార్? తొందరగా గ్యారంటీ లేదు. దేని మంత్రం పెడితే అయిపోయేది కాదు. కష్టపడాలి, పనిచేయాలి, వనరులు సమీకరించుకోవాలి, ఇవన్నీ క్రమక్రమంగా డెవలప్ చేసుకోవాలి. కేంద్రం కూడా సాయం చేయాలి. అన్నీ కూడా కలిసి వస్తే ఓవర్ ఎ పీరియడ్ డెవలప్. సార్, తెలుగు రాష్ట్రాల మధ్య ఈ నదీ జలాల వివాదం కూడా ఉంది. ఇటు రాష్ట్రంలో కృష్ణా జలాల పైన ఉంది, మీరు మొన్నటిదాకా తమిళనాడులో కావేరీ జలాలు ఉంది. నిజంగా ఈ నదీ జలాల వివాదాన్ని మనం ఆప్ చేయాలంటే ఎట్లా ఉంటే బాగుంటుందని మీ రాజకీయమైనటువంటి దాంట్లో? నేను యాక్చువల్గా ఎప్పుడూ హ్యాండిల్ చేసిన వాడిని కాదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని. మంత్రిగా కానీ ముఖ్యమంత్రిగా కూడా ఆ కొద్ది కాలం నేను కాన్సన్ట్రేట్ చేసి చూసింది కాదు ఆ డిపార్ట్మెంట్. నా అనుభవం కానీ నా పరిజ్ఞానం కానీ తక్కువ. రాజకీయాల్లో చూసినట్లయితే చాలా అంటే కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉంటాయి, వ్యూహాలు ఉంటాయి. రోషే సారు మరి ఏ గ్రూపులో ఉన్నట్టు మీకన్నా సొంతంగా? నాకేమి గ్రూపు లేదు, నాకు అక్కర్లేదు సొంతంగా. ఈ ముసలితనం వల్ల అసలు అక్కర్లేదు. అప్పట్లో సార్, అప్పట్లో కూడా నేను ఏ గ్రూప్కి చెందేవాడిని కాదు. అందరితో కలిసి ఉండేవాడిని, అందరితో మాట్లాడుతుండేవాడిని. గ్రూపులు లేకుండా కలిసి ఉండండి అని నా మనోభావన ఉండేది. గ్రూపులు లేకుండా బాగుండాలి, ఎంత అంటే కలిసి నాయకత్వం కింద పనిచేయాలి, రాష్ట్రాన్ని బాగుంటుంది అని అభిలషించేవారు అట్లా.
కానీ కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉండకపోయేది. అప్పుడు ఏమనిపించేది సార్ మీకు? మన ఆలోచన వేరు, జరుగుతున్న పరిస్థితులు వేరు అనిపిస్తుంది. అంటే రాజకీయ జీవితంలో, అంటే మీకు రాజకీయ జీవితం చాలామంది ఇప్పుడున్నటువంటి అప్కమింగ్ వచ్చే వాళ్ళకి రాజకీయ వారసులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మీకు వారసులుగా ఎవరినైనా ప్రమోట్ చేశారా, లేకపోతే మీకు అంటూ ఎవరన్నా రాజకీయమైనటువంటి వారసు? నా కుటుంబంలో నా పిల్లలు ఎవరు కూడా రాజకీయాల్లో లేరు. నేను వాళ్ళని ప్రమోట్ చేయలేదు. వాళ్ళ ఆసక్తులను బట్టి చదువుకునేదో వ్యాపారం చేసుకునేవాళ్ళు వ్యాపారం, ఉద్యోగం చేసుకునేవాళ్ళు ఉద్యోగం వాళ్ళు చేసుకుంటున్నారే తప్ప నేను వాళ్ళని ఒక లైన్లో గురువు చేసేదానికి ఎప్పుడు ప్రయత్నించాల. నాకు ఆ ఇష్టం కూడా లేదు. అంటే రాజకీయాలు బాగలేదని అనుకున్నారా? ఎందుకు అట్లా వాళ్ళను? లేదు, వాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలి, వాళ్ళ లైన్ వాళ్ళు చూస్ చేసుకోవాలనే ఆ రకమైనటువంటి భావన కలిగిన వాళ్ళు. సహజంగా డాక్టర్ కొడుకులు డాక్టర్లు, ఇంజనీర్ కొడుకులు ఇంజనీర్లు, రాజకీయ నాయకుల పిల్లలు రాజకీయ నాయకులు వస్తున్నట్టు క్రమంలో మీరు అట్లాంటి ప్రయత్నం వాళ్ళ ఆసక్తిని బట్టి ఉంటుంది. నా తర్వాత ఈ వారసత్వం కూడా నా కొడుకు రావాలి, నా మనవడికి రావాలి అని అనుకొని పనిచేయటం ఒక రకం. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు పని చేసుకొని వాళ్ళ జీవితంలో పైకి వచ్చి ఎస్టాబ్లిష్ అయితే మంచిది అని అనుకోవటం మరొక రకం. నేను నా రెండో రకానికి సంబంధించిన ఇప్పుడున్నటువంటి రాజకీయ నేతల్లో ఎట్లా ఉంటే నాయకత్వ లక్షణం కానీ తక్కువగా ఉండి ఆ రాత్రే నాయకుడిగా పోవాలన్నటువంటి ధోరణి వస్తున్నాయి. మీరు నిజంగా అంటే స్టార్టింగ్ నుంచి కూడా క్రమశిక్షణ గలటువంటి నాయకులుగా ఉన్నారు కనుక మీకు పదవులు అవే వచ్చాయి. ఇప్పుడున్నటువంటి జనరేషన్కి మీరు ఇచ్చిన సందేశం, అంటే ఇచ్చే సందేశం ఏంటి సార్? ఇప్పుడు రాజకీయాలు కూడా గతంలో అంటే ప్రయర్ టు ఇండిపెండెన్స్ ఆ వాతావరణం వేరు, ఆ లక్ష్యం వేరు. రాజకీయాల్లో దిగటం అంటే స్వాతంత్ర సాధన కోసం కృషి చేసేదానికి ఒక సైనికుడిలాగా దిగటం, సాక్రిఫైస్, త్యాగాలు చేయాలి, జైలుకి వెళ్ళాలి, బ్రిటిష్ వారి ఆగ్రహానికి గురి కావాలి, అలా ఉండేది. అలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు. అంతేగాని పదవి నాకు జిల్లా పరిషత్ చైర్మన్ వస్తుందా, లేకపోతే నేను ఎమ్మెల్యే అవుతానా, నేను ఎమ్మెల్సీని అవుతానా అనేది లక్ష్యం ఉండేది కాదు. ఆ రోజులు వేరు, ఇప్పుడు వేరు. స్వాతంత్రం వచ్చింది, దేశంలో మన ప్రభుత్వం ఉంది, మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. అలాగే రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. ఈనాటికి ఆనాటికి పరిస్థితులు తేడా చాలా ఉంటుంది. అంటే ఈ జనరేషన్ అంటే అప్కమింగ్ వచ్చేటువంటి నాయకత్వం కూడా ఈ సమాజాన్ని ముందు తీసుకురాలంటే మంచి నాయకత్వం కావాలి. అలాంటి నాయకత్వం కోసం ఎట్లా ఉంటే బాగుంటుంది సార్? మీ పార్టీలో కానీ మొత్తం వచ్చేటువంటి యూత్కి కానీ చాలామంది రాజకీయం రావడం అన్నదే చాలామంది మానేస్తున్నారు. కమిటెడ్గా రావాలి, ఒక కమిట్మెంట్ పెట్టుకుని ఆ కమిట్మెంట్ కోసం వర్క్ చేసేటట్టుగా రావాలి. అలాంటి వాళ్ళు వస్తారని ఆశిద్దాం. 66 సంవత్సరాల రాజకీయ జీవితం సార్. విద్యార్థి దశ నుంచి వెళ్ళి గవర్నర్ స్థాయి వరకు కూడా అనేకమైనటువంటి పదవులు, బాధ్యతలు చేపట్టారు. స్వీయ చరిత్ర రాసే అవకాశం ఉందా? ఎందుకంటే రేపు భవిష్యత్ తరాలకు క్రమశిక్షణ గల కార్యకర్త యొక్క జీవితం ఎట్లా ఉంటుంది? స్వీయ చరిత్ర నేను రాయటానికి సాహసించట్లేదు, కానీ ఏదో తెలిసిన మిత్రులు 1-2 పుస్తకాలు రాశారు. అవి బయటకు వస్తాయి అనుకుంటాను త్వరలో, చూద్దాం. ఇంకా భవిష్యత్ కార్యాచరణ ఏముండబోతుంది సార్? ఏం లేదు, కూర్చొని స్నేహితులు వస్తే మాట్లాడుతూ కూర్చుంటారు. అప్పుడు కలవలేని వాళ్ళందరూ ఇప్పుడు బాధ్యతలో ఉన్నప్పుడు బాగా మీకోసం అంటే ఉండేవాళ్ళు, ఇప్పుడు కలుస్తుంటారు. రిటైర్ అయినట్టు అనిపిస్తుందా? ఇంకా ఏమనిపిస్తుంది? ఇంకా మీకు చేయాలన్నటువంటి అది ఉందా? ఏం లేదు, అప్పుడే 15 రోజులు అయిపోయింది నేను రిటైర్ అయ్యి. అప్పుడే 15 రోజులు అయిందా అనిపిస్తుంది. అంతేగాని నాకేదో పోయినట్టుగా కానీ ఏదో అంతా మారిపోయినట్టు, పరిస్థితులన్నీ మారిపోయినట్టు నాకేమండి. అంటే పదవులు ఎప్పుడు ఆశించలేదు కనుక, వాటి మీద ఎప్పుడు యావలేదు కనుక అట్లా అనిపిస్తుందేమో. వచ్చేటువంటి జనరేషన్కు చెప్పాల్సినటువంటి ఏమైనా సూచనలు? ఏం లేదు, ఎక్కడున్నా క్రమశిక్షణతో ఉండి దేశ హితంని ప్రధానమైనటువంటి లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తే మంచిది. క్రమశిక్షణతో పనిచేయాలి ఎక్కడున్నా కూడా. ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు సార్. అటు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు ఇక్కడ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఎట్లా పాలన ఎట్లా ఉంది సార్? అబ్జర్వేషన్ చేశారు. వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. అప్పుడే నేను ఈ పరిపాలన బాగుందని, ఈ పరిపాలన బాగాలేదని కామెంట్ చేసేదని సిద్ధంగా లేదు. ఇంకా ఎట్లా చేస్తే బాగుంటుంది? ఇక్కడ బంగారు తెలంగాణ అంటున్నారు, అక్కడ
చంద్రబాబు నాయుడు ఇంకొక విజన్ పెట్టారు. ఎట్లా సార్? ఇద్దరి లక్ష్యం కూడా 2 రాష్ట్రాలు బాగు చేసుకోవాలని. ఆ లక్ష్యాన్ని నెరవేర్చితే సంతోషిద్దాం. తెలుగు రాష్ట్రాల మధ్యలో నదీ జలాల పైన ఎట్లాంటి ఉంటే బాగుంటుందని అంటున్నారు సార్. అంటే ఎప్పుడు వివాదాలు అవుతున్నాయి కదా, ఇది నిజంగా ఒక సామరస్యపూర్వకమైన, ఒక తెలుగు రాష్ట్రం అన్నది 2గా విభజన అయినప్పుడు మళ్ళీ ఒక సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణంలో ఇది ఇవాళ ఈ 2 రాష్ట్రాలకే పరిమితం కాల, ఇది దేశ సమస్యగా మారిపోయింది. నదీ జలాలు కేంద్రం కూడా సీరియస్గా ఆలోచిస్తూ ఉంది. చాలామంది భావించేది ఏమిటంటే ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో పెట్టుకొని వాళ్ళు సర్దుబాటు చేస్తే మంచిది అని ఒక ఆలోచన, బలమైన. ఏం చేస్తారో చూద్దాం. ఇది వెనకటి కంటే తీవ్రమైంది. అప్పుడు సమైక్య రాష్ట్రంలో ఇంత లేకుండేది లేదు. అప్పుడప్పుడు వస్తుంటాయి, సమస్య పోతుంటాయి. ఇప్పుడు కొంచెం ఉధృతంగా ఉంది. అంటే ఈ యొక్క సమస్య జటిలం కాకముందుకే కేంద్ర ప్రభుత్వం స్పందించాలంటారు. కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుంది. కేంద్ర పరిధిలోకి తీసుకొని రాష్ట్రాలు అంగీకరించి నదీ జలాల సమస్య కేంద్ర పరిధిలోకి తీసుకుంటే కేంద్రం ఏదైనా ఒక సెటప్ని పెట్టి దాని ద్వారా చేయిస్తే బాగుంటుందనే ఆలోచన ఒకటి బలంగా ఉంది. అది ఎట్లా పోతుందో ఏమిటో చూడాలి. 66 సంవత్సరాల రాజకీయ జీవితంలో బాగా ఎంజాయ్ చేసినటువంటి సన్నివేశం ఏముంది సార్? ఎప్పుడు పని చేయటానికి అలవాటు పడ్డాను. నాకు ఎప్పుడు నిస్పృహ అనేది లేదు. పనిచేస్తూ ఉత్సాహంగానే ఉంది. అంటే ప్రతిరోజు ఉత్సాహంగానే చేశారు. సుదీర్ఘమైన 66 సంవత్సరాల రాజకీయ జీవితంలో క్రమశిక్షణే తనకు తొలిమెట్టని, క్రమశిక్షణ ఉంటేనే కార్యకర్తలు దేశానికి కానీ అటు పార్టీకి కానీ సేవ చేసే అవకాశం ఉంటుంది రోషే గారు అంటున్నారు. అదేవిధంగా కార్యకర్తలు అనేవాళ్ళు కూడా పార్టీకి చాలా సేవ చేయాలి, అప్పుడే పదవులు తనంతటి తాను వస్తాయని అంటున్నారు. తనకు వారసత్వం ఎవరు లేరని, అదేవిధంగా తెలుగు రాష్ట్రాలు విభజన సమస్యలు ఇంకా తొందరగా పూర్తి చేసుకొని బంగారు తెలంగాణకు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ప్రజలు కూడా సుఖ సంతోషాలు ఉండాలని రోషే గారు అంటున్నారు. దీంతోపాటుగా తెలుగు రాష్ట్రాలు కూడా ఇంకా కలిసిమెలిసి ఉండి మరింత ముందుకు పోయినప్పుడే తెలుగు జాతి యొక్క అభ్యున్నతి మరింత ముందుకు పోతుందని చెప్తున్నారు. ఇది కొణిజేటి రోషే గారితో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం.